నమస్తే ఆర్బీసీ మహిళా ప్రేక్షకులకి స్వాగతం. సో బిజినెస్ గురించి, బిజినెస్ ఐడియాస్ గురించి, అలాగే సక్సెస్ స్టోరీస్ కొత్తగా ప్రారంభించాలనుకునే వాళ్ళకి ఎన్నో ఐడియాస్తో మేము ముందరికి వచ్చాం. సో ఎస్పెషల్లీ ఆడవాళ్ళు ఎవరైతే బిజినెస్ ప్లానింగ్ చేస్తూ ఉన్నారో మీకోసమే ఈ వీడియో. ప్రస్తుతం మనతో పాటు అనూష విన్యత గారు ఉన్నారు, వారితో మాట్లాడారు. హలో అనూష గారు, నమస్తే. నమస్తే. బిజినెస్ ఐడియాస్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు కొత్తగా ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో, ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ అయిపోయి వర్క్ గ్యాప్ వచ్చి ఇలా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే లేడీస్కి ఎస్పెషల్లీ ధైర్యం సరిపోదు. ఎందుకంటే ఆల్రెడీ మనం వర్క్ చేసి ఉన్నాము, ఐటీ ఫీల్డ్లో ఉన్నాము, లేకపోతే ఇంకా ఏదో టెక్నికల్గా వర్క్ చేసి ఉన్నాము. బిజినెస్ అంటే అమ్మో మళ్ళీ లాస్ వస్తే ఎక్కడ నుంచి భరించాలి అన్న ఆలోచనలో ఉంటూ ఉంటారు. మళ్ళీ బ్యాక్ టు వర్క్ వెళ్దాము అనుకుంటే కూడా ఇప్పుడు రెసిషన్ అని చెప్పకపోయినప్పటికీ జాబ్స్ కూడా లేవు. సో అలా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే ధైర్యం ఏంటి అని చెప్పే టెక్నిక్స్ ఏంటి? ఓకే, సో కొత్తగా ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో, స్పెషల్లీ విమెన్, ఇప్పుడు విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ అనేది అసలు వరల్డ్ ట్రెండింగ్ అయిపోయింది. కాంపిటీషన్ ఇస్తున్నారనే చెప్పాలి. స్పెషల్లీ మన ఆంధ్ర తెలంగాణ అయితే ఇంకా బాగా. ఒక రకంగా చూసుకోవాలంటే మన ఆడవాళ్ళు చాలా ధైర్యవంతులు అనే చెప్పుకోవాలి. అంటే ఒక రెవల్యూషన్ వస్తుంది జనరల్ గా కూడా. అంటే ఇన్నాళ్ళు ఒక లాగా ఉన్న లైఫ్ మనకి ఎవరికైనా కానీ ఏన్షియంట్ డేస్ నుంచి కూడా ఇలా రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది. ఎర్లియర్ మనకి ఎలా ఉండేదంటే బాటర్ సిస్టమ్ అనేది ఉండేది. సో ఏంటంటే ఇచ్చిపుచ్చుకోవడాలు. సో మన ఇప్పుడు మీ దగ్గర కనుక పాలు ఉన్నాయి అనుకోండి, నా దగ్గర కనుక రైస్ ఉంది అనుకోండి, మీరు పాలు ఇస్తారు, నేను రైస్ మీకు ఇస్తాను. సో అలా ఉండేది అన్నట్టు. నిజం చెప్పాలంటే మన ఇండియన్ ట్రెడిషన్ అనేది చాలా మంచిది. బిజినెస్ కన్నా ఎప్పుడు కూడా అవతల వాళ్ళ యొక్క అవసరాన్ని ఆదుకోవాలి అనే తట్టుగా ఉండేవాళ్ళం. బట్ స్లోగా ఈ బిజినెస్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు మీ దగ్గర పాలు ఉన్నాయి, నా దగ్గర రైస్ ఉంది. నా దగ్గర రైస్ మీకు నెలకి 5 kgs కావాలి. ఓకే, మీకు పాలు ఏమిటంటే నాకు పలానా ఎక్కువ వాడం, మేము ఒక 5 liters సరిపోతాయి అనుకోండి. రెండింటిని బ్యాలెన్స్ చేయలేమన్నట్టు. దీని కాస్ట్ పెరిగిపోతుంది, దీనికి కాస్ట్ ఏమన్నా లో ఉంటుంది. సో అట్లా ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు చెప్పులు కుట్టించుకోవాలి అనుకోండి, ఒక దగ్గరికి వెళ్తాము, అతనికి బియ్యం ఇస్తాను, అతను నాకు ఎన్ని చెప్పులు కుట్టి పెడతాడు? నాకు ఒక జత సరిపోతుంది కదా. సో అలాంటి తరుణంలో బిజినెస్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారు, మీరు కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, మీ చుట్టుపక్కల ఎన్వైరన్మెంట్ నీడ్ ఏంటి అనేది కనుక్కోండి ఫస్ట్. ఓకే, దట్ సర్వే ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఏదైనా కానీ సర్వేతోనే మొదలవుతుంది. సర్వే లేకుండా మనం మొదలు పెట్టాము బ్లైండ్ గా, వాళ్ళని వీళ్ళని చూసి ఫ్లాప్. ఓకే, అది ఆ ఏరియాలో ఏది అవసరము అనేది మొదలు పెట్టండి. ఆ మొదలు పెట్టిన తర్వాత పీపుల్కి మనము ప్రచారం కూడా అంతే ఇంపార్టెంట్. ప్రమోషన్ అంటాం మనం. ఇంకా ప్రమోషన్స్ ఎలా ప్రమోషన్స్ చేసుకోవాలంటే, ప్రతి ఒక్కళ్ళకి కూడా డోర్ టు డోర్ చెప్పండి. ఎవరికన్నా కానీ మనం బిజినెస్ చేయాలంటే ఫస్ట్ తీయాల్సింది మన ఈగో. ఓకే, అది వదిలితే తప్పించి మనం గ్రో కాలేం. నేనేంటి వెళ్ళి చెప్పడం, నేనేంటి అనేది మనం అనుకుంటే కాదు. ఎందుకంటే మనము ఒక సర్వీస్ చేయాలి అంటే మనం ఒక స్టెప్ ముందుకెళ్తున్నాం అంటే గొప్పగా కూడా ఆలోచించాలి. గొప్పగా ఆలోచిస్తేనే గొప్పగా ఎదుగుతాం. అంటే సక్సెస్ నెవర్ కమ్స్ ఆన్ చీప్ రోడ్స్. ఓకే ఓకే, సో ఆ బిగ్ థింకింగ్ అనేది ఉండాలి మనకి. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నాకు పుల్లారెడ్డి గారి ఇది బాగా నచ్చుతుంది. మీకు ఐడియా ఉందా? పుల్లారెడ్డి స్వీట్స్. ఆయన ఎలా స్టార్ట్ చేశారో తెలుసా? లేదండి. ఓకే, ఆయన స్టార్ట్ చేసింది ఎప్పుడో లేండి, లాంగ్ బ్యాక్. మనం చిన్న పిల్లలు అయి ఉంటాం అప్పుడు. ఓకే, బట్ ఆయన స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి కూడా ఏం లేదు, ఆయన పెద్ద చదువుకోలేదు, పేద కుటుంబమే వాళ్ళది. సో వాళ్ళ అమ్మగారి ఇంట్లో స్వీట్స్ తయారు చేసేవాళ్ళు. స్వీట్స్ తయారు చేస్తుంటే ఆయన ఒక బుట్టలాగా తీసుకొని పెట్టుకొని ఇంటింటికి తిరిగి అమ్మిన రోజులు ఉన్నాయి. రోడ్లలో తిరుగుకుంటూ స్వీట్స్ అని చెప్పి ఒక ట్రోలీ బండిలో పెట్టి కూడా అమ్మిన రోజులు ఉన్నాయి. అప్పటి రోజుల్లో ట్రోలీ బండి మీద అన్ని స్వీట్స్ పెట్టుకొని కూడా దాన్ని మెజర్మెంట్ చేసే దాన్ని ఏమంటారు, వేయింగ్ మిషన్. సారీ, ఆ వేయింగ్ మిషన్ మీద మెజర్ చేసి అట్లా ప్యాక్ చేసేసి ఒక పొట్లం అదేమంటారు పేపర్ లో కూడా ర్యాప్ చేసి ఇచ్చేవాళ్ళు అన్నట్టు ఆ డేస్ అప్పట్లో. సో ఆ స్టేజ్ నుంచి ఆయన వస్తూ ఒక రోజు
ఫస్ట్ మొదలుపెట్టిన టైంలో అంటే ఆల్మోస్ట్ ఒక 1 month లో అన్నట్టు వాళ్ళ స్టేజ్ బాగాలేదు. ఒక బుట్ట నెత్తి మీద పెట్టుకొని ఒక ట్రైన్ నెత్తి మీద పెట్టుకొని అమ్ముతున్న స్టేజ్ అది. అప్పుడు తెలిసిన వాళ్ళు ఎవరు వస్తుంటే చెట్టు పక్కన వెళ్ళి దాక్కున్నాడు. ఓకే, ఏమనుకుంటారో అని. సో అలా దాక్కున్నప్పుడు అతని కాలు కొంచెం అక్కడ ఏంటంటే అక్కడ పేడ అదంతా ఉందన్నట్టు, అక్కడ కాలు జారి ఆ స్వీట్లు కింద పడ్డాయి. ఓకే, అలా కంగారులో. అప్పుడు ఆయన చాలా బాధపడింది ఏంటంటే ఇంత కష్టపడి చేసి వాళ్ళేదో అనుకుంటారు వీళ్ళేదో అనుకుంటారు అని అంటే నాది నేను పోగొట్టుకున్నాను, నా కష్టాన్ని నేను పోగొట్టుకున్నాను. మొత్తం ఆ స్వీట్స్ కు పట్టిన దుమ్ము ఏదైతే ఉంటే దులుపుకొని మళ్ళీ ఆ ట్రేలో పెట్టుకొని ధైర్యంగా ఒక స్టెప్ వేసి అవును. అప్పుడు ఏంటంటే అవతలి వ్యక్తి ఏంట్రా ఇలా అమ్ముకుంటున్నావా నువ్వు అని అంటే అవును, నేనేం దొంగతనం చేయట్లేదు. ఓకే, సో నేనేం తప్పు చేయట్లేదు. ఓకే, ఎవరికైనా ఏ అవసరం ఉంటే నా దగ్గర కొనుక్కుంటారు అంతే. నేనెందుకు నామోషి పడాలి, నేనెందుకు సిగ్గుపడాలి అని అనుకున్నారు ఆయన. అది ఇప్పుడు మనం స్టార్ట్ చేసినప్పుడు మనం ఒక్కొక్కళ్ళకి చెప్పాలంటేనే మొహమాటం వస్తుంది. ఆ మొహమాటాన్ని చంపేయండి. ఆ మొహమాటం ఒక భయంకరమైన జబ్బు. యూజువల్ గా ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. ఫస్ట్ అదే మనల్ని వెనక్కి పుల్ చేస్తుంది. జనరల్ గా మా స్టూడెంట్స్ కి మీరు ఏదైనా చేస్తే ఫస్ట్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అది షేర్ చేయండి అంటే, మేడం వాళ్ళు గ్రూప్ లోంచి వెళ్ళిపోతే అని అంటారు. వెళ్ళిపోతే ఏంటి, వాళ్ళకి నచ్చలేదు వెళ్ళిపోతున్నారు. ఎవరు కావాలనుకుంటే వాళ్ళే ఉంటారు. ఇప్పుడు 100 మందిని తయారు చేశారు మీరు గ్రూపు, అందులో ఒక 40 మందో 30 మందో వెళ్ళిపోయారు అనుకోండి, వెళ్ళిపోతే ఏంటి, ఆ 10 మందికి కావాల్స్తే మీకు బిజినెస్ అవుతుంది కదా. సో ఇలా చూసుకుంటూ పోతే మళ్ళీ ఏంటంటే మనకి అంత బాగా లక్ ఏం కలిసి రాదు కొత్తలో. ఓకే, ద కన్సిస్టెన్సీ, ఆ ఎఫర్ట్, దేవుడు పరీక్షలు పెడుతూ ఉంటాడు. ఏంటంటే అన్నిటి మీద మొట్టికాయలు వేస్తూ ఉంటాయి అన్నట్టు. ఎందుకు అంటే నువ్వు చేయగలుగుతావా లేదా అనేది టెస్టింగ్ అన్నట్టు. ఆ టెస్టింగ్ టైంలో కూడా నుంచోవాలి. ఆ మధ్య నాకు ఒక అమ్మాయి ఇది బాగా నచ్చింది ఏంటంటే, ఏదో ట్రెండింగ్ అయింది ఆ వీడియో, నేను కూడా చూసాను. తను ఇట్లా ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో ప్లాస్టిక్ ఏవైతే ఉంటాయో చిన్న చిన్న ఐటమ్స్ ని అమ్ముతుంది అన్నట్టు. సో అమ్మాలని పెట్టుకుంది. ఆ అమ్మాయి చెప్పింది తను ఏంటంటే, వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అమ్ముతుంటే అంటే అందరు వెళ్ళిపోగా ఆమె ఒకటే ఉందంట అందులో. సో ఎవరు షేర్ చేస్తారు ఏంటి అని చెప్పి తర్వాత ఆమె ఏం చేసిందంటే, రోజు ఇంకా నాకు కొన్నా లేకపోయినా రీల్స్ రోజుకి ఒక 20 రీల్స్ పోస్ట్ చేస్తానే ఉండేదంట. 2 years తర్వాత ట్రెండింగ్ అయింది. ఓకే సంథింగ్ ఆల్మోస్ట్ ఒక 40 to 50 lakhs దాకా ఎర్న్ చేసింది. సో ఇప్పుడు మొదలు పెట్టిన ఏది కాదు. సో పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, మనం ఇంతకు ముందు ఒకసారి డిస్కస్ చేసినప్పుడు స్ట్రాటజీ ఇంపార్టెంట్ అనిపించింది. సో టైమ్ ఈజ్ మనీ. ఓకే, మనం దాని టైం మీద ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మనము సో అది రిటర్న్స్ ఇస్తుంది. వదులుకోకూడదు. సో ఫస్ట్ థింగ్ నామోషి తీసేయాలి, మొహమాటం తీసేయాలి. ఇవి మన అంతర్గత శత్రువులు అన్నట్టు. మనకి ఇది ప్రతి ఒక్కళ్ళకి ఉంటది. ఇది ఏదో పెద్ద సూపర్ స్టార్స్ కాదు, ఎవరం నాకు కూడా ఉండేది. ఓకే, ఎవరికైనా ఉంటాయి. మొదలు పెట్టినప్పుడు ఎవరికైనా అన్ని లోపాలతోనే మొదలు పెడతాము. ఒక్కొక్క దాన్ని ఛేదించుకుంటూ తెగ నరుక్కుంటూ వస్తాం మన బలహీనతల్ని మనమే. ఎందుకంటే అక్కడ నీకు నువ్వు తయారు చేసినప్పుడు వేస్ట్ అవ్వకూడదు ఆ ప్రోడక్ట్. మళ్ళీ నువ్వు ఒకరికి జీతం ఇవ్వాలి, ఒకరు నీ మీద ఆధారపడి ఉంటారు. ఇవన్నీ మన మనసులో ఉండి మనం ముందుకెళ్తాం. మనకేంటంటే అప్పుడు మన గోల్ ఇంపార్టెంట్ అవుతుంది. నీ గోల్ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు నువ్వు ఈ నాన్ సెన్స్ అంతా పక్కన పెట్టేయాలి. సో దట్ ఈస్ వాట్ ఇప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా కానీ పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు గైడెన్స్ కూడా ఇంపార్టెంట్. టూ టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు మన మైండ్ సెట్. వన్ మైండ్ ఏంటంటే మన మైండ్ లోనే 2 areas ఉంటాయి. ఒక మైండ్ సజెషన్స్ తీసుకుంటుంది, ఒక మైండ్ సజెషన్స్ తీసుకోదు.
ఓకే. ఓకే, ఈ సజెషన్స్ తీసుకున్న మైండ్ ఎలా ఉంటుందంటే తొందరగా అడాప్టబిలిటీ అయిపోతుంది. ఈ సజెషన్ తీసుకొని మైండ్ మొండి మైండ్, ఓకే. దీనివల్ల మనం సఫర్ అవుతాం చాలా. మరి ఎలా కంట్రోల్ చేసుకోవాలి? అదే దానికి చాలా ఏమంటారంటే బ్లాక్స్ క్లీన్ చేసుకోవడము, మాట్లాడడం ముందు చెత్త మొత్తం పోతేనే మళ్ళీ ఫ్రెష్ గా నింపొచ్చు అన్నట్టు. ఓకే. గైడెన్స్ కంపల్సరీ ఉండాలి. ఎవరితో మాట్లాడి మన మిస్టేక్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, మన ప్రోడక్ట్ ని మనం ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి, ఎలా అమ్ముడు పోయేలాగా చూసుకోవాలి అనే దానికి ఎస్, మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్. అది చాలా ఇంపార్టెంట్ కదా. లేమన్ గా నువ్వేదో చూసేసి మొదలు పెడితే అది ఇట్స్ ఇంపాసిబుల్. రైట్. ఓకే, అది అందరూ చెప్తారు చాలా మంది, నేను ఇది చేసేసాను అది చేసేసాను, అస్సలు నేను జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి సంపాదించేసాను, ఇట్లా మనం చాలా మందిని చూస్తుంటాం. రియల్ ఎస్టేట్ లో పెట్టామని, అంటే రియల్ ఎస్టేట్ లో మేము సేల్ చేసామని, అది ఇది అని చెప్పి ఆ పెయిన్ ఎవరు చెప్పరు. అవును. ఓకే, అది చూసి మనం స్టెప్ ఇన్ సో అయిపోతాం. కొత్తగా మన ప్రోడక్ట్ గురించి మనమే అడ్వర్టైజ్ చేసుకోవాలి, మార్కెట్ చేసుకోవాలి అని అంటారు. రైట్. సో ఏ సిచ్యువేషన్ లో అయినా ఎలా ఫేస్ చేయగలగాలి అని చెప్పి మన లోపల ఉన్న నెగిటివ్ ఏదైతే ఉంటాయో థాట్స్ ని, వాటిని, ఫీలింగ్స్ ని మనం కంట్రోల్ చేసుకోవాలి. అది చేసుకోలేకపోతున్నామంటే మనకి రియల్ గా ఒక గైడ్, అంటే సమ్వన్ హూ కెన్ గైడ్ అనేది మనం తెలుసుకొని అప్రోచ్ అయిపోయి మన మిస్టేక్స్ ఏంటి అనేది తెలుసుకుంటే మనము ఫార్వర్డ్ స్టెప్ ఇంకా కూడా బాగా వేయగలుగుతాం. లేకపోతే అక్కడే ఉండిపోతాం. ఓకే, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకైతే డెఫినెట్ గా మీరు చెప్పిన టిప్స్ ఫాలో అవుతే కనుక సరిపోతుంది. ఇన్ కేస్ ఇంకా అది మేము చేయలేకపోతున్నాము అనుకున్న సందర్భంలో మెంటర్ అయితే ఒకరు ఉండాలి, ఒకళ్ళు గైడెన్స్ ఉండాలి కంపల్సరీ. అది ఎవరైనా వాళ్ళ ఇష్టం. రైట్. థ్యాంక్ యూ అనీష గారు.